అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. ఈ మధ్యకాలంలో చాలామందికి గుండెపోట్లు ఎక్కువ వస్తున్నాయి. ప్రజలందరూ భయపడిపోతున్నారు. చిన్న వయసులో మధ్య వయసులో ఉన్నవారికే గుండెపోట్లు వస్తున్నాయి. ప్రముఖ కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్, ఆయనకి 46 ఏళ్లకే హార్ట్ అటాక్ వచ్చి ఆయన రోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తున్నా ఆయన హఠాత్తుగా మరణించాడు. ఆంధ్రప్రదేశ్ మంత్రిగా పనిచేస్తున్న మేకపాటి గౌతమ్ రెడ్డి, ఆయనకు కూడా తిన్నగా 53 ఏళ్ళు లేవు. ఆయన కూడా మంచి దేహదారుఢ్యం, రోజు వ్యాయామం చేస్తాడు, ఆయన మరణించాడు. ఇలా అనేక మంది నడుస్తూ కూలబట్టం. ఇంకా కొన్ని సందర్భాల్లో వివాహానికి వెళ్ళి దంపతులను ఆశీర్వదిస్తున్న సమయంలో ముందుకు పడి కూలిపోవటం. ఇవన్నీ చూసిన తర్వాత ప్రజల్లో ఒక భయము, ఆందోళన. ఏంటి గుండెపోట్లు, ఎవరికి పడితే వాళ్ళకి ఎప్పుడు పడితే అప్పుడు వస్తున్నాయి అనే ఒక ఆందోళన పెరిగింది. హార్ట్ అటాకులు, గుండెపోటు మగవారికి ఎక్కువ వస్తాయి, స్త్రీలకు తక్కువ. ఈ హార్ట్ అటాకు, గుండెపోటు రావడానికి ప్రధానంగా 10 కారణాలు ఉన్నాయి. 1 స్థూలకాయము, భారీ కాయము. 2 బీడీ, సిగరెట్టు, చుట్టా, గుట్కా, పాన్ పరాగ్, నస్యము, జర్దా, కిళ్ళి, కారా, కిళ్ళి, పొగాకు ఉత్పత్తుల వల్ల వాటిలో ఉండే నికోటిన్ ప్రభావం వల్ల గుండె కండరాలకు రక్తము సరఫరా చేసే కరోనరీ ధమనులు కుచించుకుపోవటము. ఈ పొగాకు ఉత్పత్తుల అలవాటు ఉన్నవారు ఆ అలవాటును మానుకోవాలంటే ఒక ట్యాబ్లెట్ అందుబాటులో వచ్చింది. దాని పేరు బూప్రాన్ XL 150 మిల్లీగ్రాములు. BUPRON XL 150 మిల్లీగ్రాములు. సన్ ఫార్మా కంపెనీ వాళ్ళు తయారు చేస్తారు. టిఫిన్ చేసిన తర్వాత రోజు ఒక ట్యాబ్లెట్లు క్రమము తప్పకుండా వరుసగా 3 నెలలు వాడాలి. 10 ట్యాబ్లెట్ల ఖరీదు 180 రూపాయలు ఉంటుంది. దీనికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. మీరు వాడుతున్న ఇతర మందులతో రియాక్షన్లు ఏవీ రావు. కనుక ఈ ట్యాబ్లెట్ని ఆయుర్వేదము, హోమియోపతి, ఇంగ్లీష్ మందులు, బీపీ, షుగరు, గుండె జబ్బు అన్ని మందులతో పాటు వేసుకోవచ్చు. 3 నెలల పాటు బూప్రాన్ XL 150 మిల్లీగ్రామ్ ట్యాబ్లెట్ వాడితే మళ్ళీ జీవితంలో ఎప్పుడు కూడా పొగాకు ఉత్పత్తుల జోలికి వెళ్ళరు. ఈ ట్యాబ్లెట్ బూప్రాన్ XL వాడిన తరువాత లక్షలాది మంది ఈ పొగాకు ఉత్పత్తుల బానిసత్వం నుంచి విముక్తి పొందడం జరిగింది. ఇక 3 మద్యపానం. కళ్ళు, సారా, బీరు, బ్రాందీ, విస్కీ వీటి ప్రభావం వల్ల గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాదులో ట్యాంక్ బండ్ సమీపం ఉండే నెక్లెస్ రోడ్లో నీరా కేఫ్ అని ప్రారంభించి తాటి చెట్ల నుంచి తయారు చేసిన ఆరోగ్యకరమైన పానీయము హెల్తీ డ్రింక్ నీరా అమ్ముతున్నారు. 300 ml 90 రూపాయలకు అమ్ముతున్నారు. ఇది తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు నిర్వహిస్తున్నారు. నీరా తాగటం ఆరోగ్యానికి మంచిది, గుండెకు మంచిది. గుండెపోటు, హార్ట్ అటాక్ కూడా రాకుండా నివారిస్తుంది. 4 మానసిక ఒత్తిడి, కుంగుబాటు, టెన్షను, డిప్రెషను, కోపతాపాలు, చిరాకు, పరాకు, గందరగోళం వల్ల కూడా హార్ట్ అటాక్ వస్తుంది. యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామము చేయటము ద్వారా మానసిక ప్రశాంతత పొంది హార్ట్ అటాక్ని నివారించవచ్చు. 5 నిద్ర చాలా కీలకం. నిద్రలేమి గుండెపోటుకి కారణమవుతుంది. రాత్రి 10 గంటలకు పడుకుని ఉదయం 6 గంటల వరకు 8 గంటల పాటు గాఢ నిద్రపోతే హార్ట్ అటాక్, గుండెపోటు రాదు. 6 షుగర్ ఉన్న వాళ్ళకి గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ. కనుక షుగరు నియంత్రణ ఎప్పటికప్పుడు 3 నెలలకు ఒకసారి HbA1c గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ 6.5 కంటే తక్కువ ఉండేలా చూసుకోండి. ప్రతి ఒక్క షుగర్ పేషెంట్ ఇంట్లో
గ్లూకోమీటరు తప్పనిసరిగా ఉండాలి. 2 రోజులకో 3 రోజులకో ఒకసారి మన రక్తంలో ఉండే గ్లూకోజ్ శాతాన్ని సొంతంగా మీ ఇంట్లోనే పరీక్ష చేసుకోవాలి. 7 రక్తపోటు నియంత్రణ సరిగా లేనప్పుడు కూడా హార్ట్ అటాక్ వస్తుంది. కనుక రక్తపోటు, బీపీ స్థిరీకరణ, నియంత్రణ చాలా క్రియాశీలకం. 8 మెడ ముందు భాగాన సీతాకోక చిలుక ఆకారం నుండి థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయనప్పుడు రక్తంలో చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ పరిమాణం పెరిగి హార్ట్ అటాక్ వస్తుంది. అందువల్ల రక్తంలో T3, T4, TSH పరీక్ష చేస్తే T3, T4 తగ్గినా, TSH పెరిగినా థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయటం లేదని గమనించి ఎండోక్రైనాలజీ సూపర్ స్పెషలిస్ట్ని సంప్రదించండి. 9 కోవిడ్ వచ్చి తగ్గిన తరువాత 6 నెలలకి, సంవత్సరానికి, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాల వరకు కూడా పోస్ట్ కోవిడ్, లాంగ్ కోవిడ్ సిండ్రోమ్ వల్ల కూడా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉన్నది. కనుక ప్రతి 6 నెలలకి 5 రకాల కోవిడ్ మార్కర్ పరీక్షలు చేయించుకోండి క్రమం తప్పకుండా. ముఖ్యంగా 2వ వేవ్ డెల్టా వచ్చిన వారికి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఎక్కువ, ఒమిక్రాన్ వచ్చిన వారికి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం తక్కువ. ఈ 5 రకాల కోవిడ్ మార్కర్ పరీక్షలు ఏంటంటే 1 CBP, 2 CRP, 3 LDH, 4 సీరం ఫెర్రిటిన్, 5 D-డైమర్. D-డైమర్ పెరిగితే హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఎక్కువ. D-డైమర్ పెరిగితే అపిక్సబాన్ ఎలిక్విస్ అనే ట్యాబ్లెట్ 2.5 మిల్లీగ్రామ్ ఉదయం 1, రాత్రి 1, 3 నెలలు వాడటం ద్వారా D-డైమర్ని సమర్థవంతంగా నియంత్రించవచ్చు. 10 గుండెపోటు వంశపారంపర్యంగా వస్తుంది. తాతకు, తండ్రికి హార్ట్ అటాక్ వస్తే మనమడికి కూడా వచ్చే అవకాశం ఉంది. తాతకు 60 ఏళ్ళకు వస్తే, తండ్రికి 50 ఏళ్ళకు వస్తే మనవడికి 30-40 సంవత్సరాలకే వస్తుందని గమనించండి. హార్ట్ అటాక్, గుండెపోటు రాకుండా నియంత్రించే గుణమున్న ప్రకృతిలో లభించే 10 రకాల ఆహార పదార్థాలు మనకు అందుబాటులో ఉన్నాయి. వాటిని క్రమము తప్పకుండా వాడి చెడు అలవాట్లు, ధూమపానము, మద్యపానము లాంటి వాటిని నియంత్రించుకుంటే హార్ట్ అటాక్ వచ్చే అవకాశము తక్కువ. మొట్టమొదటిది చేప. చేప పులుసు వాడాలి. వారానికి 3 రోజులు వాడాలి. చేప ఇగురు, వేపుడు, రోస్టు, ఫ్రై మంచిది కాదు. చేపలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాల ప్రభావం వల్ల చెడు కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ని నియంత్రిస్తుంది. 2 ఓట్ మీల్. ఓట్ మీల్ని పాలల్లో ఉదయం టిఫిన్ బదులుగా వాడచ్చు. రాత్రి భోజనం బదులుగా ఓట్ మీల్ తీసుకుంటే ఓట్ మీలు గుండెను పదిలంగా ఉంచుతుంది. 3 బెర్రీస్. బెర్రీస్లో 4 రకాల బెర్రీలు ఉన్నాయి. స్ట్రాబెర్రీ, రాస్బెర్రీ, బ్లూబెర్రీ, బ్లాక్బెర్రీ. బెర్రీలన్నీ కూడా నగరంలో, పట్టణాల్లో ఉండే సూపర్ మార్కెట్లో లభిస్తాయి. లేకపోయినా మీకు వీటిని తినాలంటే అమెజాన్లో, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేస్తే మన ఇంటికి వచ్చేస్తాయి. బెర్రీ పండ్లు దొరకకపోయినా డ్రై బెర్రీస్, డ్రై బ్లూబెర్రీస్ లభిస్తే వాటి వల్ల కూడా మంచి ప్రయోజనం ఉంటుంది. 4 యాపిల్ పండు. రోజు ఒక యాపిల్ పండు తినండి. యాపిల్ పండు పైన ఉండే తోలు తీయదు. యాపిల్ రసం వల్ల ఎటువంటి ప్రయోజనము లేదు. 5 చిక్కుళ్ళు, పచ్చి బఠానీలు. పచ్చి బఠానీలు నానబెట్టి, ఉడకబెట్టి వాటిని తాలింపు పోపు వేసి అల్పాహారం కింద తినచ్చు. ఈ పచ్చి బఠానీలు ఉప్మాలో వేసుకోవచ్చు. పచ్చి బఠానీలు ఫ్రైడ్ రైస్లో, పచ్చి బఠానీలు బంగాళదుంప, ఉర్లగడ్డ, పొటాటోతో కలిపి కూర వండుకోవటం. ఈ విధంగా పచ్చి బఠానీలు అధికంగా వినియోగించటం గుండెను కాపాడుతుంది. 6 టమోటాలు. టమోటాను, పచ్చి టమోటా కోసి దానిపై నిమ్మరసము, మిరియాల పొడి జల్లి ప్రతిరోజు వాడటం వల్ల గుండెను కాపాడుతుంది. 7 వాల్నట్లు. రాత్రిపూట 6 వాల్నట్లు నానబెట్టి ఉదయాన్నే టిఫిన్తో పాటు తినటం.
8 మన వంట నూనెల్లో అత్యున్నతమైన ప్రమాణాలతో మన గుండెను కాపాడే ఏకైక నూనె ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ నూనె. ప్రపంచంలో ఈ భూగోళంలో దీనికంటే ఉన్నత ప్రమాణాలు కలిగి అన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన నూనె ఇంకా ఏదీ లేదు. టాపు నంబర్ 1 బెస్ట్ ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ నూనె. అయితే దీని ఖరీదు కొంచెం ఎక్కువ. ఇది లీటరు కేజీ 500 నుంచి 1000 రూపాయల వరకు కూడా ఉంటుంది. మీకు మార్కెట్లో సూపర్ మార్కెట్లో దొరకకపోతే అమెజాన్లో ఆర్డర్ పెట్టడం ద్వారా మీకు ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ నూనె లభిస్తుంది. 9 జింజర్ లెమన్ టీ. టీ డికాషన్లో అల్లాన్ని దంచి వేయటం, నిమ్మరసము, 1 స్పూను తేనె, యాలుక పొడి మెత్తగా చేసి వేయటం, దాంట్లో తులసి కానీ పుదీనా కానీ జింజర్ లెమన్ టీ వినియోగం వల్ల గుండె ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది, హార్ట్ అటాక్ని నివారిస్తుంది. 10 ఆకుకూరలు. పాలకూర, తోటకూర, బచ్చల కూర, గోంగూర, పొనగంటి కూర, ఉల్లికాడలు, ములగాకు, చింత చిగురు. ఈ ఆకుకూరలు ఎంత ఎక్కువ వాడితే అంత మంచిది. ఆకుకూరలను ఉడకబెట్టుకుని లేదా పప్పుతో కలిపి వాడాలి. ఆకుకూరలు ఫ్రై, రోస్ట్ చేయటం వల్ల పోషక విలువలను కోల్పోతాం. కనుక ఈ 10 రకాల మనకు ప్రకృతి ప్రసాదించిన ఆహార పదార్థాలను క్రమము తప్పకుండా పిల్లలు, పెద్దవాళ్ళు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, వృద్ధులు అందరూ కూడా వాడటము ఆరోగ్యానికి మంచిది. ఈ 10 రకాల ఆహార పదార్థాలు గుండెపోటు, హార్ట్ అటాక్ని సమర్థవంతంగా తిప్పికొట్టే గుణగణాలు కలిగి ఉన్నాయి.